గెలిచిన వీరులు వీరతాళ్లు వేసుకుని ఊరేగుతూ ఉంటే వీరమరణం పొందిన సూరులు తమ శరీరాలను సైతం అభిమానుల విందు కోసం అర్పించి పండుగ పర్వాన్ని పూర్తి చేశాయి. యుద్ధంలో భారీ సంభావనలు ముట్టిన వారేమో డబ్బుల మూటలు లెక్క పెట్టుకుంటూ ఖుషీగా ఉన్నారు. కానీ తాంబూలాలు పుచ్చుకున్న వారే కాస్తంత కంగారు పడుతున్నారు. ఇంతకీ ఈ యుద్ధమేంటి, ఆ సంభావనలు తాంబూలాల గోలేంటి అనుకుంటున్నారా? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. గోదావరి జిల్లా వాసులు సంక్రాంతి కోడి పందాల ఫీవర్ నుంచి బయటపడ్డారు. నెమ్మదిగా తమ రోజువారీ పనులకు మళ్లుతున్నారు. మరోవైపు సంక్రాంతి బరిలో వైరుపక్షం కోడిని పడగొట్టి తమ యజమాని కాసిన లక్షల రూపాయల పందాన్నే కాదు, పరువు ప్రతిష్టలను కూడా కాపాడిన కుక్కుట రాజాలు వీరగంధం పూసుకుని రాజసంగా తలగరేసి కొక్కరొక్కో అంటున్నాయి. ఇక తమ శక్తి మేరకు పోరాడినప్పటికీ ఎదుటి కోడి ఒడుపుగా విసిరిన పంజా దెబ్బకు నేల కొరిగిన వీర కుక్కుటాలు తమ ప్రాణాలతో పాటు శరీరాలను మాంసప్రియులకు సమర్పించుకున్నాయి. పందాలతో జేబులు ఖాళీ చేసుకున్న వారు గెలుపోటుముల వేదాంతాన్ని మననం చేసుకుంటూ దైనందిన వ్యాపకాల్లో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. జనం వరకు ఈ ఏడాది సంక్రాంతి పందాలు ముగిసే కానీ ఆ ఫీవర్ మాత్రం మరో 2 వర్గాలను వదలడం లేదు. అందులో ఒకరిది సంతోషంతో కూడిన ఫీవర్ అయితే రెండో వర్గానిది మాత్రం విచిత్రమైన ఫీవర్. పందాల సంభావనలు దండిగా అందడంతో ఫుల్ ఖుషిగా ఒక వర్గం పండుగ చేసుకుంటుంటే తప్పని స్థితిలో తాంబూలాలకు కక్కుర్తి పడిన మరో వర్గం ఇప్పుడు కాస్తంత కంగారు పడుతోంది. కోర్టు వారి ఆదేశాల మేరకు కోడి పందాలు నిర్వహించనివ్వం, ఎవరైనా పందాలు నిర్వహిస్తే తోలొలుస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామంటూ తూర్పు గోదావరి జిల్లా పోలీసులు, రెవెన్యూ అధికారులు ఒకంత గట్టిగానే ప్రకటించారు. బోలెడు మీటింగులు పెట్టారు. గోదావరి జిల్లాలో భోగి పండుగ ముందు రోజు వరకు పరిస్థితి పందాలు లేనట్టే అన్నట్టుగానే అనిపించింది. కానీ భోగి రోజు మధ్యాహ్నం నుంచి రాజకీయ నేతల కుటుంబ సభ్యులు, అనుచరగణం, బంధుగణం ఒక్కసారిగా జూలు విదిల్చిన కొదమ సింహాల్లా పందెపు బరుల్లోకి దూకారు. రండి బాబు రండి, పందెం ఆడుకోండి అంటూ ఆహ్వానాలు పలికారు. కాయ్ రాజా కాయ్ అంటూ గుండాట బోర్డులు, స్కిల్ గేమ్ల ముసుగులు తీసేశారు. సందట్లో సడేమియా అన్నట్టుగా రికార్డింగ్ డాన్సులకైతే అడ్డు అదుపు లేదు. అయితే వీటన్నింటికి ఓ రేటు ఉంటుంది, ఓ పాట ఉంటుంది. అది లక్షల నుంచి కోట్ల వరకు పలికింది. చేరాల్సిన వారందరికీ వాటాలు చేరాయి. తూర్పుగోదావరి జిల్లాలో 2 మంత్రులకు తరచూ ఫ్లెక్సీలు పెట్టి శుభాకాంక్షలు చెప్పే 2 అనుచరులు ఆయా మంత్రుల ఇళ్ల సమీపంలోనే పందెం బరులు యథేచ్ఛగా నిర్వహించారు. ఒక మంత్రి గారి పర్సనల్ ఒక ఆయన ఓ పందెం బరిని వేలం పెడితే నిర్వాహకులు 40 లక్షల రూపాయలకు దక్కించుకున్నారని గట్టిగానే వినిపించింది. కాకినాడ పరిసరాల్లో ఒక ఎమ్మెల్యే గారి 3 తనయులు 3 బరులు నిర్వహించారు. జిల్లాలోని పందాల బరుల వద్ద ఒక రేంజ్ లో ఏర్పాట్లు జరిగాయి. డబ్బులు ఉండాలే కానీ సంక్రాంతిని అక్కడ కావలసినంత కొనుక్కోవచ్చు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ కార్యాలయం చుట్టుపక్కలే పదుల సంఖ్యలో పందెం బరులు వెలిశాయి. పోలీసులను కొక్కొక్కో అంటూ వెక్కిరించాయి. కలెక్టరేట్ కు కూతవేట దూరంలోనే కోడి కత్తులు వెచ్చటి రక్తాన్ని యథేచ్ఛగా వెదజల్లాయి. కోనసీమలో ప్రతి ఏటా భారీ పందెం నిర్వహించే ఒక ఎమ్మెల్యే ఈసారి తాను పక్కకు తప్పుకున్నారు. కానీ కాగల కార్యం గంధర్వులే నెరవేర్చారనుకోండి. కోనసీమలో మరో 3 ఎమ్మెల్యేలు, వారి తనయులు, ముఖ్య అనుచరులు ప్రజలకు పందెం జోష్ ఏమాత్రం తగ్గకుండా చూశారు. అందుకు తగిన పారితోషికము పుచ్చుకున్నారనుకోండి. కోనసీమలో కోడి పందెం జరగని కొబ్బరి తోటలు, కోడి రక్తంతో తడవని మామిడి తోపులు లేవంటే అతిశయోక్తి కాదేమో. ఎవరో ఒకరిద్దరు తప్ప జిల్లాలోని అధికార ప్రతిపక్ష నేతలంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పందాలతో సంబంధాలు కలిగే ఉన్నారు. ఈ విషయం వరకు రాజకీయ విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగానే వ్యవహరించారు. ఎవరికి పంచాల్సింది వారికి పంచాక కూడా నేతలకు, వారి బంధువులకు, అనుచరులకు భారీగానే సంభావన మిగిలింది. దీంతో వారంతా ఖుషీగా కరెన్సీ కట్టలు లెక్కబెట్టుకుంటూ పండగ చేసుకుంటున్నారు. ఎటొచ్చి ఈ కోడి కథా చిత్రంలో విచిత్రమైన పాత్రలు కొన్ని ఉన్నాయి.
వాళ్ళు ఆనందంగా ఉన్నారో బాధగా ఉన్నారో ఎవరూ సరిగా చెప్పలేకపోతున్నారు. కంగారుగా ఉన్నారని మాత్రం అర్థమవుతోంది. అన్నింటికి మించి తమ ఆఫీస్కి టపాలో ఏ కాగితం వచ్చినా అదేనేమో అని కంగారు పడిపోతున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం పందాలు జరగనివ్వకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు రెవెన్యూ అధికారులది. అందుకు తగిన కసరత్తు చేశారు. కానీ భోగి పండుగ రోజు పొద్దుటొచ్చిన ఫోన్ కాల్స్ తో వారు ఏం చేయలేని స్థితిలో పడిపోయారు. ఎలాగో పందాలు తాము ఆపమన్నా ఆగో కాబట్టి, ఇవ్వజూపింది వద్దన్నా జరగాల్సింది జరిగిపోతుంది కాబట్టి చేతికందింది కాదనడం ఎందుకని ఆ తాంబూలాలేవో అందేసుకున్నారు. ఆ మేరకు ఆ 4 రోజులు సంతోషంగానే ఉన్నారు. అయితే ఎటొచ్చి గత ఏడాదిపై అధికారుల నుంచి కోర్టుల నుంచి అందిన తాఖీదుల తలనొప్పి ఏడాదంతా కొనసాగింది. తమ సబార్డినేట్స్ పై ఉన్న ఆ తాఖీదుల కత్తిని తర్వాత కాలంలో పోలీస్ బాసులు కామ్గా తొలగించినా రెవెన్యూ అధికారుల మెడపై ఇప్పటికీ గత ఏడాది పందాల కత్తులు వేలాడుతున్నాయట. దీంతో ఇప్పుడు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, విఆర్ఓలు పోస్ట్ అన్న మాట వినిపిస్తే చాలు ఒకటే కంగారు పడిపోతున్నారు. తపాలా బంట్రోత్ తెచ్చే టపాలు విప్పాలంటే వారి చేతులు వణుకుతున్నాయి. మళ్ళీ ఏ తాఖీదు వచ్చి పడుతుందో అనుకుంటూ ఆందోళన పడిపోతున్నారు. విడుస్తామంటే కోర్టుకి, పైవాడికి కోపం, కరుస్తామంటే రాజకీయ నేతలకు కోపం. మధ్యలో మేం చస్తున్నాం అని పోలీస్ రెవెన్యూ అధికారులు గోణుక్కుంటూనే రోజులు వెళ్లదీస్తున్నారు. మొన్నటి పరిణామంపై ఎవరికైనా మండి న్యాయస్థానం గడప తొక్కితే కోర్టు ధిక్కారణ కింద తమకు మళ్లీ తాఖీదులు అందడం ఖాయమని వారు బెంబేలెత్తిపోతున్నారు. చూద్దాం ఈ పరిస్థితి ఎన్నాళ్ళు కొనసాగుతుందో. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? పార్టీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందా? టీటీడీపీ అధ్యక్షుడి మార్పు తథ్యమా? పార్టీ ప్రస్తుత అధ్యక్షుడి పనితీరుపై అధినాయకత్వం అసంతృప్తితో ఉందా? పంచాయతీ ఎన్నికల తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొత్త రూపు సంతరించుకోబోతోందా? రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోపు టీటీడీపీని బలోపేతం చేయాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో గతహ అంటున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు వచ్చే లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించాలనుకుంటున్నారు. ఎన్నికల్లోగా పార్టీని గాడిన పెట్టాలని జాతీయ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా పార్టీ అధ్యక్షుడి మార్పు సహా క్షేత్రస్థాయిలో పార్టీని ప్రక్షాళన చేయాలనే నిర్ణయానికి వచ్చిందట జాతీయ పార్టీ. రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాలకు 2 అధ్యక్షుల్ని నియమించింది. 2 చోట్ల బీసీ నేతలకి అవకాశం కల్పించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ నియమితులయ్యారు. టీటీడీపీ అధ్యక్షుడిగా రమణ పగ్గాలు చేపట్టి 4 ఏళ్లు కావస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఎర్రబెల్లి, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి వంటి సీనియర్లను కాదని చంద్రబాబు ఎల్ రమణకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. రమణ నాయకత్వంలోనే జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బరిలో దిగింది. విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీటీడీపీ 15 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. అయితే 13 మంది ఎమ్మెల్యేలు, పార్టీ గుర్తుపై గెలిచిన 1 ఎంపీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఎమ్మెల్యేలు పార్టీ వేడకుండా చూడడంలో అధ్యక్షుడిగా రమణ విఫలమయ్యారనే విమర్శలున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో సైతం టీడీపీ ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. తాజాగా జరిగిన ముందస్తు ఎన్నికల్లో సైతం అధ్యక్షుడిగా ఎల్ రమణ పనితీరుపై విమర్శలు వచ్చాయి. ప్రజాకూటమిని ఏర్పాటు చేయడంలో రమణ చొరవ తీసుకుంటున్నప్పటికీ పార్టీ క్యాడర్లో మాత్రం ఉత్సాహం నింపలేకపోయారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు టికెట్ల పంపిణీ విషయంలో కూడా రమణపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు. ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయకుండా రమణ సేఫ్ గేమ్ ఆడారనే విమర్శలు వచ్చాయి. వీటన్నింటినీ పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకుందట. మరోవైపు పార్టీలో ఎల్ రమణకు పెద్దిరెడ్డికి మధ్య అంతర్గత పోరు నడుస్తోందట. బలహీన వర్గానికి చెందిన నేతను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించబోరనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు అధ్యక్ష మార్పిడి వల్ల పార్టీకి నష్టమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అధ్యక్షుడిని మారిస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలనేది అంతు చిక్కడం లేదట. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారనే సమాచారం. ఆ మేరకు అధిష్టానం దగ్గర తన మనసులో మాటను చెప్పారట. అయితే పార్టీ అధినేత ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
ఒకప్పుడు తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. అందుకే ప్రక్షాళన దిశగా హైకమాండ్ అడుగులు వేస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టాలనే పట్టుతో పార్టీ అధినేతలు ఉన్నారట. చూడాలి మరి అధినాయకత్వం వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో. నిన్న మొన్నటి వరకు వారంతా కొంత ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో అయినా అందలం దక్కకపోతుందా అన్న ఆశతో పనిచేస్తున్నారు. దీనికి తోడు తమ పార్టీ అధినేత చేపట్టిన పాదయాత్ర తమకు కలిసొస్తుందని ఒకంత సంబరపడ్డారు. అయితే ఇటీవల పార్టీ అధ్యక్షుడు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో వారంతా డీలా పడిపోయారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రానున్న ఎన్నికల్లో పార్టీ మట్టి కరవడం ఖాయమని లబోదిబోమంటున్నారు. ఇంతకీ ఆ పార్టీ ఏది? ఆ పార్టీ నేతల్లో ఆందోళన ఎందుకు అంతలాగా పెరిగింది? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే విశాఖ సాగర్ తీరానికి వెళ్లాల్సిందే. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న కీలక నిర్ణయాన్ని విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ నేతలు కార్యకర్తలు తప్పుబడుతున్నారు. ఇలాంటి చెత్త సలహాలు జగన్కి ఎవరిస్తున్నారో అని వారు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అడుగడుగున అడ్డుపడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి పనిచేయాలన్న జగన్ నిర్ణయాన్ని వారంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత మైలేజ్ తెచ్చిన జగనే ఇప్పుడు తన తాజా నిర్ణయంతో అదే పార్టీకి చేటు తెస్తున్నారని వారు ఆవేశంగా చెబుతున్నారు. జగన్ నిర్ణయం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని కూడా వారు ఆందోళన చెందుతున్నారు. ఏపీ పట్ల ద్వేషం ప్రదర్శించే టీఆర్ఎస్ వైఖరిని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజనకి కారకుడు కేసీఆర్ అని ఏపీ ప్రజలు ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. విభజన అనివార్యమే అనుకున్నప్పటికీ అడ్డగోలుగా చేసిన విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని మాత్రం ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగు తల్లిని ఆంధ్రులను ఘోరాతి ఘోరంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవమానించిన తీరును ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు మననం చేసుకుంటున్నాయి. ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ గళమెత్తుతున్న విధానాన్ని కూడా పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన ప్రధాన హామీ అయిన ప్రత్యేక హోదా రాకపోవడానికి టీఆర్ఎస్ కూడా ఒక కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే గట్టిగా అభిప్రాయపడుతున్నారు. హోదా కోసం ఆంధ్ర ఎంపీలు పార్లమెంట్లో పోరాడుతుంటే ఆ సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు అనుసరించిన వైఖరిని ఎలా మర్చిపోగలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటామని టీఆర్ఎస్ నేతలు గతంలో చేసిన ప్రకటనలు ఆంధ్ర ప్రజల గుండెల్లో మంటలు రేపాయని కూడా వారు చెబుతున్నారు. ఇలా ఏ కోణంలో చూసినా ఏపీ పట్ల టీఆర్ఎస్ ప్రతీకారంతోనే ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్లో మెజారిటీ నేతలు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అలాంటి పార్టీతో వైఎస్ జగన్ చేతులు కలపడం అంటే కోరి మరీ విపత్తును కొని తెచ్చుకోవడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గనుక టీఆర్ఎస్తో చేయి కలిపి వెళితే తెలుగుదేశం పార్టీ పెద్దగా ప్రచారం చేసుకోకపోయినా గెలుస్తుందని ఆ పార్టీ నేతలే చెవులు కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ తన నిర్ణయాన్ని సమీక్షించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని కొందరు చురకలంటిస్తున్నారు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తల ఆవేదనలో అర్థముందని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ఆ పార్టీకి ప్రజాదరణ ఎంతో కొంత పెరిగింది. అన్ని రోజుల పాటు యాత్ర చేయడం ద్వారా సాధించిన మైలేజ్ అంతా కేటీఆర్తో జగన్ భేటీ వల్ల పటాపంచలైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. టీఆర్ఎస్తో చేయి కలపడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి కొద్ది మంది మాత్రమే స్వాగతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్ నిర్ణయం పట్ల ప్రజాస్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.
ఎన్నికలు రానంత వరకే సిట్టింగ్ ఎమ్మెల్యేకి అయినా మంత్రికి అయినా పరపతి ఉంటుంది. ఎన్నికల సీజన్ వచ్చిందా అంతా సమానమే అన్నట్టుగా ఉంటుంది నాయకుల వ్యవహారం. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న కొందరు నేతలు తమ సిట్టింగులను సైతం పట్టించుకోకుండా రేసుగుర్రాల్లా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. నేరుగా పార్టీ హైకమాండ్ను కలుస్తూ ఈసారి మాకు అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థిస్తున్నారు. తమ గాడ్ ఫాదర్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. ఈ తరహా రాజకీయాలే ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఊపందుకున్నాయి. రిజర్వ్డ్ స్థానాల్లో ఈ తంతు మహాజోరుగా సాగుతోంది. కొవ్వూరు నియోజకవర్గాన్ని తీసుకోండి. మంత్రి జవహర్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా మరోపక్క కొందరు ఆశావహులు రంగంలోకి దిగారు. ఇంతకీ అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం. కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1989 నుంచి 6 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు టీడీపీయే గెలిచింది. 1989, 94, 2004, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించగా 1999లో మాత్రమే కాంగ్రెస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీకి ఎంత పట్టుందో. 2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ప్రభంజనం కొనసాగింది. అయినా కొవ్వూరు ప్రజలు టీడీపీకే జై కొట్టారు. అందువల్ల ఈ నియోజకవర్గ టీడీపీలో పాలిటిక్స్ కూడా ఎక్కువే. వర్గపోరైతే చెప్పనవసరం లేదు. కొవ్వూరు నుంచి ప్రస్తుతం మంత్రి జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జవహర్ బయట ఎంత బోల్డ్గా మాట్లాడతారో నియోజకవర్గంలో ఆయనపై బోల్డ్గా మాట్లాడే నేతల సంఖ్య కూడా అంతే ఎక్కువ. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలైతే మంత్రి వైఖరిపై వీలు చిక్కినప్పుడల్లా గుస్సా అవుతూనే ఉన్నారు. ఇది సార్ వారికి తలనొప్పిగా ఉన్నా తప్పించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్లీ ఎన్నికల సీజన్ వచ్చింది. అన్ని సెగ్మెంట్ల మాదిరిగానే కొవ్వూరులోనూ ఎలక్షన్ హీట్ పెరుగుతోంది. ఆశావహులైతే ఇప్పటి నుంచే క్యూ కట్టేశారు. ఈసారి ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేయడానికి డజన్కు పైగానే అభ్యర్థులు తెగ ఉత్సాహపడుతున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మంత్రి జవహర్ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి మరోమారు సిద్ధమవుతున్నారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. కానీ నిజంగానే ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారా లేక వేరే నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారా అనే మీమాంస మాత్రం టీడీపీ వర్గాల్లో బలంగానే ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా అమాత్యుల వారు ఎక్కువగా తన సొంత నియోజకవర్గమైన కృష్ణా జిల్లా తిరువూరులో తెగ పర్యటనలు చేస్తున్నారు. అక్కడ కొంత టీడీపీ లాబియింగ్ ను మెయింటైన్ చేస్తున్నారన్న టాక్ బలంగానే వినిపిస్తోంది. ఇదే అదనుగా భావిస్తూ ఆశావహులు కొవ్వూరు టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారట. కొవ్వూరు టికెట్ ఆశిస్తున్న వారిలో ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ఎప్పటి నుంచో టీడీపీని అంటిపెట్టుకున్న నాయకులున్నారు. ఈ 4.5 ఏళ్లలో పార్టీ కోసం వీరు ఎంతో కష్టపడ్డారట. వారిలో కొందరు ఇప్పటికే హైకమాండ్ని కలిశారట. తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారట. వారిలో కొందరు పేర్లు వార్తల్లో నానుతున్నాయి కూడా. ముప్పిడి వాసుదేవరావు పేరు ఇందులో ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపు 30 ఏళ్లుగా టీడీపీని ఆయన అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రస్తుతం ఒక కార్పొరేట్ విద్యా సంస్థల ఏవోగా పనిచేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబుని, మంత్రి లోకేష్ ని కూడా కలిశారట. ఈసారి ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారట. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా టికెట్ కోసం వినతి పత్రం సమర్పించారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. కొవ్వూరు అసెంబ్లీ స్థానం టికెట్ కావాలంటే ఈ నియోజకవర్గానికి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఆశీస్సులు అవసరమట. ఎవరి పేరును ఆయన సూచిస్తే పార్టీ హైకమాండ్ ఆ నేతకే టికెట్ ఇస్తుందన్న మాట గట్టిగానే వినిపిస్తూ ఉంటుంది. అంతేకాదు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కూడా ఓకే చెప్పారట. ముప్పిడి వాసుదేవరావు ఇప్పటికే వీరిద్దరినీ కలిసి ఆశీస్సులు పొందారని వినికిడి. ఇదిలా ఉంటే టీడీపీలో ద్వితీయ స్థాయి నేతల కన్ను కూడా కొవ్వూరు నియోజకవర్గంపై పడింది. అలాంటి వారిలో సీరియస్ గా టికెట్ కోసం ప్రయత్నించేవారు ఒకరిద్దరే ఉన్నారట. వారితో పాటు పదవీ విరమణ చేసిన కొందరు ఉద్యోగులు సైతం ఈసారి టీడీపీ తరపున పోటీ చేయడానికి తహతహలాడుతున్నారట. వీరి సంగతి పక్కన పెడితే ఒకవేళ జవహర్ కి ఇక్కడ టికెట్ రాని పక్షంలో ఎక్కువ అవకాశాలు మాత్రం ముప్పిడికే ఉన్నాయంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇప్పటికైతే పార్టీ మైండ్ లో కొందరు పేర్లున్నమాట వాస్తవం. మరి వారిలో ఎవరికి టికెట్ దక్కుతుందో చూడాలి.